గ్రంథాలు తెరుద్దాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ టు ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిస్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 7 and verse 13. దేవుని క్రియలను ధ్యానించుము. అందరూ ఈ మాట నాతో చెప్పండి. దేవుని క్రియలను ధ్యానించుము. కన్సిడర్ ద వర్క్ ఆఫ్ గాడ్. చాలా ఒక్క మాట చాలండి. దేవుని క్రియలు ధ్యానం చేయాలట. కేవలం వినడం మాత్రమే కాదు, దేవుని క్రియలను చదవడం మాత్రమే కాదు, కానీ వాటి మీద ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఓ ప్రశ్న అడుగుతా, అందరు నా వైపు చూడండి. మీరు ఎప్పుడైనా ఏ విషయాన్నైనా ధ్యానం చేశారా? వెసిలి గారు ఎందుకు చేయనండి, ఉదయం లేచిందంటే రాత్రి పడుకునేదాకా మా పక్కింటి అబ్బాయి గురించి మొత్తం ధ్యానమే ధ్యానం అంటారు కొంతమంది. లేదా మా ప్రక్కింటి అమ్మాయి మీదే నా ధ్యానం, నా ఊసు, నా ధ్యాస అన్నీ కూడా వాళ్ళ మీద ఉంటుందని. మనం చాలా విషయాలు మనకు తెలియకుండానే ఏం చేస్తుంటాం తెలుసా? ఆలోచన చేస్తుంటాం, ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చిందనుకోండి, లైఫ్లో ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, చాలామంది ఆ ఫెయిల్యూర్నే బాగా తలచుకుని ఏడుస్తూ వారి ముందున్న బెటర్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటారు, పోగొట్టేసుకుంటూ ఉంటారు. చాలాసార్లు లోక సంబంధ విషయాలు ధ్యానం చేస్తారు చాలామంది. ఓ సినిమా చూడడానికి వెళ్తారు కొంతమంది. చూసి వచ్చిన తర్వాత 1 లేదా 2 రోజులు ఇంక వారి నోటి నిండా ఏ మాటలు ఉంటాయి? సినిమా ఏమైందో తెలుసా, అక్కడ ఎలా ఫైట్ చేశాడో తెలుసా, హీరోయిన్ ఎంత బాగుందో తెలుసా, హీరో గారు ఎంత బాగున్నారో తెలుసా, ఆయన ఎలాంటి ఫీట్లు చేశాడో తెలుసా అని ఇవే మాట్లాడుకుంటూ అదే ధ్యానం. కనబడిన వాళ్ళందరికీ దాని గురించి చెబుతూ ఉంటారు. ఏదైనా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఒక మంచి భోజనం చేశారనుకోండి, చాలామంది ఆ రెస్టారెంట్ గురించి చాలామంది చెబుతూ ఉంటారు. ఈ మధ్యన సోషల్ మీడియాస్లో చాలా ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవన్నీ ఎక్కువైపోవడంతో ఇంకా ప్రతి ఒక్కరూ తాము ఏం తిన్నప్పటికీ కూడా ఒక మంచి డిస్క్రిప్షన్ ఇచ్చేసి అవన్నీ కూడా లోకానికి చెబుతూ ఉన్నారు. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది వెంటనే తినేయాలనిపించే ఆలోచన మనలో కూడా వచ్చేస్తూ ఉంటుంది. మా నిత్య అప్పుడప్పుడు ఫుడ్ వీడియోస్ ఏమన్నా ఉంటే చూస్తూ, వావ్ డాడీ ఐ నీడ్ దిస్ అంటది. ఎప్పుడు రాత్రి 11:30కి. అప్పటికి ఇంక అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. పప్పా ఇది నాకు కావాలంటది ఏంటి, అందులో చూస్తుందండి వాడు. అంటే లోకంలో చాలా విషయాల మీద మనం ఫోకస్ పెడతాం. వీ పాండర్డ్ మెనీ థింగ్స్, వీ కన్సిడర్డ్ మెనీ థింగ్స్. బట్ ఇక్కడ సొలొమోన్ గారు అంటున్న మాట ఏంటంటే, దేవుని క్రియలను మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. కేవలం చదివేసి వెళ్ళిపోవడం కాదు, వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని క్రియలను ధ్యానం చేయాలి. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఈ మాటలో మనల్ని ప్రోత్సాహపరిచే దేవుని మాట ఏంటంటే, మన దేవుడు క్రియలు చేసేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ వర్క్స్. ఆయన కేవలం మాటలు చెప్పేసి ఊరుకునేవాడు కాదు. ఆయన కేవలం మాటలతోనే తన శక్తిని పరిమితం చేసేవాడు కాదు, కానీ ఆయన పని చేసే దేవుడు, వర్క్ చేసే దేవుడు ఆయన. ఎస్పెషల్లీ తన ప్రజల కొరకు, తన ప్రజల నిమిత్తం పని చేసే దేవుడని గ్రంథంలో చాలా వచనాలు మనం చూస్తున్నాం. కన్సిడర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని క్రియలను ధ్యానం చేయండి. ఆయన పని చేసే దేవుడు. మనకి దేవునికి తేడా ఏంటంటే, మనం మాటలు బాగా చెబుతాం, పనులు వచ్చేసరికి సరిగా చేయం. కానీ దేవుడు అలాంటాడు కాదు. ఆయన మాటలు చెబుతారు, పనులు కూడా చేస్తారు. ఓ ప్రాంతంలో ఒక తల్లిదండ్రులకి 4 కుమారులు ఉన్నారు. 4 కూడా ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు, పని చేసుకుంటున్నారు ఏదో విధానంలో. 4 కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా పనిచేసి సాయంకాలం రాగానే 4 ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకుంటారట. ఏమనంటే, రే అమ్మ నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నారా, వాళ్ళున్న ఇల్లు పూరిపాక, వర్షం వస్తుంటే కారిపోతుంది, చలికి ఆగట్లేదు. మనం 4 మరి పెద్దోళ్ళం అయ్యాం కదా, సంపాదకులం అయ్యాం కాబట్టి, సంపాదన చేస్తున్నాం కాబట్టి, రేపటిదనో మనం మమ్మీకి డాడీకి ఒక మంచి ఇల్లు కట్టాలిరా అని అనుకునేవారట. సాయంకాలం డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి బెడ్ మీదకి వాళ్ళు పడుకుని మళ్ళీ ఉదయాన్నే లేచి ఎవరి పనికి వాళ్ళకి వెళ్ళిపోయేవారట. మరలా సాయంకాలం రావడం, మమ్మీ డాడీకి ఏదో ఒకటి కట్టాలి రోయ్ అనుకుంటారట. మళ్ళీ తెల్లవారుజామున ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటుగా ప్రతి సాయంకాలం మాట్లాడుకోవడం, తెల్లారిన తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోవడం, మాటగానే ఉండిపోయేది, కానీ తల్లిదండ్రులు అదే పాకలో ఉండిపోయారు.
చాలాసార్లు మన జీవితంలో కూడా మాటల వరకు చాలా గట్టిగా మాట్లాడతాం. నేను ఇది చేసేస్తానండి, మా మమ్మీ డాడీకి చేసేస్తానండి, ఈ సంవత్సరం ఎలాగైనా ఎగ్జామ్ పాస్ అయిపోతానండి, మీరు చూస్తారు కదా అని మాటల వరకు ఉంటాయి. కానీ రోజు 16 గంటలు నల్ల గబ్బిలాలు చెట్లకు వేలాడినట్లుగా చాలామంది మంచాలకు అతుక్కుపోయి అవన్నీ కూడా పొదుపుగా దాచుకుంటూ ఉంటారు. ఏంటవి? సబ్జెక్టులన్నీ కూడా మాటల వరకే. ఇంకా దేవుని దగ్గరికి వచ్చేసరికి చాలా మాటలు చెబుతాం. డిసెంబర్ 31 వచ్చిందంటే కొత్త రెజల్యూషన్స్ ఎన్ని తీసుకుంటామో తెలియదు. ఈ సంవత్సరం అండి నేను చర్చ్ కాయిర్లో పాటలు పాడతానండి, ఈ సంవత్సరం బైబిల్ బాగా చదువుతానండి, ఈ సంవత్సరం అట్లీస్ట్ ఎన్ అవర్ ఎ డే, 1 గంట అయినా దేవుని సలు నేను ప్రార్థన చేస్తానండి, ఈ సంవత్సరం వెస్లీ గారు ఎక్కడైనా మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్లో వాలంటీర్గా పనిచేస్తానండి అని వీ మేక్ సో మెనీ డెసిషన్స్ ఆన్ దట్ డే. కానీ అవి నెరవేర్పులోనికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడిపోతున్నాయి, క్రియలు చేయలేకపోతున్నాయి. కానీ ఇక్కడ సొలొమోను మహారాజు నొక్కి ఒక్కానిసిన సత్యం ఏంటంటే దేవుడు మాటలు మాత్రం కాదు చెప్పేది, ఆయన క్రియలు చేస్తాడు. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, మన లక్ష్యం ఏంటంటే ఆయన క్రియలను మనం ఏం చేయాలట? ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ అండ్ రిమార్కబుల్ థింగ్స్ ఆఫ్ గాడ్ దట్ వీ షుడ్ మెడిటేట్ అపాన్. మనం ధ్యానం చేసేంత గొప్ప పనులు దేవుడు ఏం చేస్తున్నాడు అని, అలాంటి గొప్ప కార్యాలు ఏమున్నాయి అని ఆలోచన చేస్తే బైబిల్లోంచి నేను ఒక 3 విషయాలు ఈరోజు మీతో మాట్లాడతాను. నా ప్రసంగాలు ఎక్కువ 3 అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఏ టాపిక్ మనం బైబిల్లో యూజువల్గా నేను తీసుకున్న ఒక 3 అంశాల్లో మీ హృదయాల్లో ఆ విషయాన్ని నాటాలనేదే నా ప్రయత్నం. దేవుని కార్యాలు ధ్యానించుమని సొలొమోను గారు అంటే, ఇప్పుడు అడుగుదాం, సొలొమోను గారు దేవుని కార్యాలు ఎలాంటివంటే ధ్యానం చేసేంత గొప్పవా అని ఆలోచన చేస్తే బైబిల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని క్రియలు ఎందుకు ధ్యానం చేయాలంటే, దేవుని క్రియలు నూతనమైనవి అని బైబిల్ సెలవిచ్చింది. దేవుని క్రియలు నూతనమైనవి అని లేఖనాలు సెలవిచ్చాయి. యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 and verse 19. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే ఈ మాట ఇలా రాయబడి ఉంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను, ఎడారిలో సైతము నదులను ఏం చేస్తాను? నేను పారజేయుచున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. Behold, I do a new thing. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. That will spring forth now. ఇప్పుడే ఆ నూతన క్రియ మీ జీవితంలో జరుగుతుంది, మీరు దాన్ని ఆలోచింపరా? సొలొమోను గారు అన్నారు, దేవుని కార్యములు మీరు ఏం చేయండి? ధ్యానం చేయండి. ఇక్కడ లేఖనాల్లో రాయబడింది 43వ కీర్తనలో 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో 43వ అధ్యాయం యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మనకు అందిస్తుంది. అసలు మానవుడు ఎందుకు చేయబడ్డాడు, నిన్ను నన్ను దేవుడు ఎందుకు కలుగు చేశాడనే విషయం 43వ అధ్యాయంలో యెషయా గ్రంథం 7వ వచనంలో చాలా క్లియర్గా రాశాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా దగ్గర రప్పించండి, నా దగ్గరికి తెప్పించండి. ఎందుకోసం అంటే నేను వారిని నా మహిమ నిమిత్తం కలుగు చేశాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ మై పీపుల్ ఫర్ మై గ్లోరీ. నా మహిమ కొరకు, నా ప్రభావం కొరకు నేను మనిషిని కలుగు చేశాను. అందును బట్టే మ్యాన్ ఈజ్ ద పినకల్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అన్నాడు ఓ దేవుని సేవకుడు. దేవుడు చేసిన సకలమైన విషయంలో, సకలమైన సృష్టిలో మానవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మానవుడు చాలా ప్రాముఖ్యమైనవాడు. ఎందుకోసం అంటే మనిషిని దేవుడు తన రూపంలో, తన పోలికలో కలుగు చేశాడు. కాబట్టి మీకు విషయం తెలుసా, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఏ రూపంలో వచ్చారు ఆయన? అందరూ చెప్పాలి. ఎలా వచ్చారు ఆయన భూమి మీదకి? ఒక సింహంలా వచ్చాడా దేవుడు? ఒక సింహంలా, గర్జించే సింహంలా, లేదా ఒక కొండ చిలువలాగా ఏమన్నా వచ్చాడా దేవుడు? రాలా. లేదా ఒక నక్కలాగానో, ఒక చిరతపుల్లాగానో ప్రభు వచ్చాడా? ఒక డైనోసార్ లాగా ప్రభు వచ్చాడా? ఒక రైనోలా దేవుడు వచ్చాడా? ఒక జిరాఫ్ లాగా దేవుడు వచ్చాడా? ఒక ఎలిఫెంట్లా దేవుడు వచ్చాడా? ఇవన్నీ దేవుడు కోరుకోవాలా. ఒకవేళ ఆయన అనుకుంటే వచ్చుండేవాడు ఎలాగైనా. కానీ ఆయన ఏ రూపంలో భూమి మీదకి వచ్చాడు? ఆయన
మనిషిగా వచ్చాడు. వాయ్? ఎందుకు ఆయన మనిషిగా వచ్చాడు? ఒక పందిగానో, ఒక కుక్కగానో, లేకపోతే ఒక పిల్లిగానో, ఒక సర్పంగానో, ఒక సింహంగానో, లేకపోతే మరొక రూపంలో ఒక ఎలుకగానో దేవుడు ఎందుకు రాలేదు అంటే అవన్నీ కూడా ఆయన రూపంలో చేయబడినవి కాదు కదా. ఎందుకు దేవుడు మనిషిగానే వచ్చాడు అంటే మనిషిని రక్షించడానికి దేవుడు మానవ రూపంలో రావడంలో ఉద్దేశం, నీవు నేను ఎవరి రూపంలో కలుగు చేయబడ్డాం? ఆయన రూపంలో, ఆయన పోలికలో చేయబడ్డాం. కాబట్టే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. నీవు చేయబడ్డంలో ఒక ఉద్దేశం ఉంది. నీవు కలుగు చేయబడ్డంలో దేవుడికి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీవు అకస్మాత్తుగా చేయబడిన వాడు కాదు. అఫ్ కోర్స్ వీ షో అప్ ఇన్ డిఫరెంట్ కలర్స్, వీ షో అప్ ఇన్ డిఫరెంట్ సైజెస్, we show up in different nationalities and religions and communities in the world, but the fact is we're all created for God's glory. మనం రకరకాల రంగుల్లో, రకరకాల రూపాల్లో, రకరకాల పరిస్థితుల్లో, రకరకాల దేశాల్లో, రకరకాల ప్రాంతాల్లో, రకరకాల జాతులుగా మనం చేయబడ్డామేమో కానీ మనందరం కూడా చేయబడ్డంలో దేవుని ఉద్దేశం ఒకటే, మన ద్వారా ఆయన నామం ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. ఉందా? నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా నువ్వు చేసే పనుల ద్వారా? కొన్నిసార్లు చూడండి, ఎవరైనా యవనస్తులు తప్పు చేశారనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరబ్బాయిరా, ఏం పెంచారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఇదేనా మీ పెంపకం? మీ తల్లిదండ్రులు ఎలాగైనా పెంచారు అని నీవు చేసే ప్రతి పని ఆ రిఫ్లెక్షన్ ఎవరి మీద ఉంటుంది తెలుసా? చెప్పండి, ఎవరి మీద ఉంటుంది? తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక మంచి పని సాధించావు అనుకో, తల్లిదండ్రులకి ఏమొస్తుంది? పేరు వస్తుంది. మొన్న ఈ మధ్య నేను న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే మన దేశంలో ఒక యంగ్స్టర్ సివిల్స్లో టాప్ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ట్రైనింగ్ పూర్తి చేసి ఒక ప్రాంతానికి కలెక్టర్గా, జిల్లా కలెక్టర్గా అపాయింట్ అయ్యాడు. ఆయన ఒక రిక్షాలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ రిక్షా డ్రైవర్ ఆయన ఇద్దరు ఫోటో పేపర్లో వేశారు. విచిత్రం ఏంటంటే వాళ్ళ డాడీ రిక్షా తొక్కుతాడట. ఆయన వాళ్ళ నాన్న రిక్షా లాగుతూ ఉంటాడు. కానీ యవనస్తుడు పట్టుదల కలిగి, మా డాడీ రిక్షాలు అవుతాడు కాబట్టి నేను 2 రిక్షాలు కొనుక్కుంటాను అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు? నేను ఎలాగైనా ఒక ఉన్నతమైన స్థానానికి రావాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలి అని చెప్పి బాగా కష్టపడి చదివి అతడు కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళ డాడీ రిక్షాలో కూర్చుని ఆ ఫోటో తీసి పేపర్లో వేశాడు. అఫ్ కోర్స్ ఇంకా వాళ్ళ డాడీ ఆ రిక్షా తొక్కాల్సిన అవసరం ఉండదు, ఎందుకోసం అతను ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చాడు. కానీ అతనికి స్థితిని అయితే అతను మర్చిపోలేదు. దిస్ ఈజ్ వాట్ అవర్ సిచ్యువేషన్, మా స్థితిగతులు ఇలా ఉన్నాయి అని చెప్పి ప్రపంచాన్ని చెబుతా ఉన్నాడు. ఇప్పుడు కుమారుడి ద్వారా తండ్రికి ఏమొచ్చిందనమాట? మంచి పేరు వచ్చింది. అదే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, కోట్ల కూడబెడతారు. ఆ కొడుకులు ఎలా తిరుగుతారు ఈ రోజుల్లో? రోడ్ల మీద తిరుగుతూ, పని పాట లేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, వెళ్ళిపోయి అమ్మాయిల మీద రాళ్ళు వేస్తూ, భయంకర పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే వీళ్ళని కాదని అనేది వాళ్ళ తల్లిదండ్రులు అనాలంటారు కదా. అంటే భౌతికంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం చేసే ప్రతి పనికి వారిని, లేదా మనం చేసే ప్రతి పని వారి మీద ఏ విధంగా రిఫ్లెక్షన్ చూపిస్తూ ఉందో, ఆధ్యాత్మికంగా మనం దేవుని బిడ్డలుగా చేయబడ్డాం కాబట్టి మన జీవితాల ద్వారా వస్తే దేవునికి మహిమన్నా రావాలి, లేకపోతే ఏమొస్తుందన్నమాట? అవమానం అన్నా వస్తాను. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. బిహోల్డ్ ఐ డూ ఏ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే ఆయన తమ హృదయంలో చేర్చుకుంటున్నారో వారి జీవితంలో నూతన క్రియలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే అపోసిన పౌలు ఇంకొంచెం ఈ విషయాన్ని ఎలాబరేట్ చేస్తూ అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. 2 Corinthians chapter 5:17, therefore if any man be in Christ, he is a new creature, he is a new creation. అతడు ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు. పాతవి గతించును, సమస్తము ఏమైనాయి? నూతన పరచబడ్డాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే దేనికోసం వస్తున్నాడు, లేదా అతనికి కలిగే ప్రప్రదమైన ప్రయోజనం ఏంటంటే అతని యొక్క పాత సృష్టి, పాత జీవితం, రోత జీవితం, అపరాధములు, దోషములు నింపబడిన జీవితం తుడిచివేయబడి ఒక నూతన సృష్టిగా సిద్ధపరచబడుతున్నాడు. ఓ ప్రశ్న అడుగుతున్నా నిన్ను, అందరూ నా వైపు చూడండి. నువ్వు నూతన సృష్టివా, లేకపోతే ఇంకా పాత స్వభావంతోనే ఉన్నావా? ఆలోచించాయి. యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా నీ యొక్క జీవితం మారిందా?
నీ బ్రతుకు మారిందా, నీ స్వభావం మారిందా, లేదా ఇంకా పాత జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నావా? మన పాత జీవితం పాప స్వభావంతో నింపబడిన జీవితం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్న బైబిల్ సెలవిచ్చిన రీతిగా మనందరం కూడా దేవునితో సహవాసం లేక భయంకరమైన పాప స్వభావంతో నింపబడిన వారం. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ స్వభావంలో ఏమి ఇచ్చాడు? మనకి మార్పునిచ్చి ఒక నూతన వ్యక్తిగా మనం మార్పు ఇచ్చింది. మీ ముందు నిలబడిన జాన్ వెస్లీ అనబడే నేను నా 15వ సంవత్సరంలో, అనగా నేను 10th క్లాస్ చదువుతుండగా నా జీవితాన్ని యేసయ్యకి అప్పగించాను. ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించాను. అంతకుముందు బైబిల్ చదివాను, అంతకుముందు ప్రార్థన చేశాను, అంతకుముందు చాలా మీటింగ్లకు వెళ్ళాను. కానీ నేను రక్షణ పొందిన తర్వాత, నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు కోసం ఇచ్చిన తర్వాత, ప్రార్థన యొక్క విశిష్టతను, దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు దైవత్వాన్ని మరింత స్పష్టంగా నేను అర్థం చేసుకోగలిగాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని కోసం బ్రతకడానికి దేవుడు గొప్ప సహాయాన్ని అందిస్తున్నాడు. ద మూమెంట్ వెన్ యూ హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ టు గాడ్, యూ షాల్ బి ఎ న్యూ క్రీచర్. All things have been passed away and everything have become new. ఉందా? నూతన అనుభవం నీలో ఉందా? ఇంగ్లాండ్ దేశంలో జాన్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఎందుకంటే ఇంగ్లాండ్లో జాన్ అనే పేరు మోస్ట్ కామన్ నేమ్. క్రిస్టియానిటీలోనే యూజువల్గా జాన్, ఇంకేం పేర్లు, పీటర్, మేరీ. స్త్రీలైతే ఏ పేరు ఎక్కువ? మేరీ. ఇలాంటి పేర్లు చాలా ఎక్కువగా పెట్టుకుని కామన్ నేమ్ కదా. మహమ్మదీయులు అయితే మొహమ్మద్ అనే పేరు చాలా ఎక్కువగా పెట్టుకుంటారని ఒక స్టాటిస్టిక్స్లో లేకపోతే ఒక సర్వేలో తేలింది. మొహమ్మద్ అనే పేరు చాలా ఎక్కువగా వాళ్ళు పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆ పేరు ఎక్కడో చోట కలుస్తూనే ఉంటుంది. ఇంకా మన ఇండియాలో అయితే కొన్ని పేర్లు, కామన్ పేర్లు ఉంటాయి. ఏదైనా మార్కెట్లో నిలబడి ఏమండి శ్రీను గారు అంటే 10 మంది వెనక్కి తిరుగుతారు కదా. కొన్ని కామన్ నేమ్స్ ఉంటాయి. కుమార్ గారు అనగానే ఒక 20 మంది తిరుగుతారు వెనక్కి. ఏదో విధంగా నేమ్స్. జాన్ ఈజ్ అ కామన్ నేమ్ ఇన్ సమ్ ప్లేసెస్. ఇంగ్లాండ్లో జాన్ అనే ఒక జమీందారు ఉన్నాడు. ఆయన ఒక రోజున తన పనివాడిని పిలిచి లండన్ వీధుల్లో ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ చేయమన్నాడు. ఏంటంటే జాన్ గారు చచ్చిపోయారని అనౌన్స్మెంట్ చేయమన్నాడు. ఈ పనివాడు కొంచెం కంగారు పడ్డాడు. సార్, ఆ మాట చెప్పడానికి మీకన్నా బుద్ధి ఉండాలి, లేకపోతే నాకన్నా బుద్ధి ఉండాలి. జాన్ గారు బతుకుండగా చచ్చిపోయాడని చెప్తే పొద్దున ఎవరైనా నన్ను ఏమన్నా చేస్తే ఏంటంటే పరిస్థితి? లేదా నేను చెప్పమన్నా నువ్వు చెప్పు అన్నాడు. సరే, లండన్ వీధుల్లోకి వచ్చి చెబుతున్నాడు జాన్ గారు చచ్చిపోయారంగానే ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్. మొన్న ఈ మధ్యన ఎవరో కన్నడ హీరోకి ఆయన చచ్చిపోయినప్పుడు ఎలాగైతే అందరూ షాకుకు గురయ్యారో, ఆయన ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటాడట, చాలా చక్కని వ్యక్తి, మంచి వ్యక్తి, రోజు కూడా వర్కౌట్ చేస్తాడు. బట్ స్టిల్ హార్ట్ అటాక్తో చనిపోయాడని న్యూస్లో రావడంతో అందరూ షాక్ అయినట్టుగానే లండన్లో కూడా అందరూ షాక్ అయ్యారు. అరే, నిన్నటిదాకా మేము కలిసి ఉన్నాం, నిన్నటిదాకా కలిసే తిరిగాం కదండి, ఏమైందని ఇంతలోనే జాన్ గారికి చచ్చిపోయారని చెప్పి ఇంక అందరూ బయలుదేరుతున్నారు చూడాలని. ఇంటికి వచ్చేసరికి ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఏ జాన్ గారు అయితే చచ్చిపోయారని తన పనివాడు లండన్ వీధుల్లో చెప్పాడో, ఆ జాన్ గారు ముఖద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నాడు. కొంతమంది అనుకుంటున్నారు నిజంగా ఉన్నది జాన్ గారేనా, లేకపోతే ఆయన ఆత్మ ఏమన్నా వచ్చేసిందా. కొంతమంది ఈ దిశగా ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. రాత్రులు ఎవరైనా కొంచెం తెల్ల చీర కట్టుకుని వెళ్తే కొంతమందికి ఎంత ప్రాబ్లమో, నిజంగానే ఆమెనా లేకపోతే దయ్యం అనుకుంటారు చాలా కదా. అలాగే జాన్ గారు చనిపోయాడా లేకపోతే ఈయన ఆత్మ దయ్యమా అని కొంతమంది, ఇక్కడ ఏదో జరుగుతుందండి అని కొంతమంది, ఏదో విధంగా అందరూ రాగానే దగ్గరికి వచ్చినాడు. అయ్యా, మీరు బతికే ఉన్నారు, మీ పనోడేమో చచ్చిపోయాడు అంటున్నారంటే ఈయన అంటాడు కదా నేను చచ్చిపోయాను అన్నాడు ఆయన. ఇంకా అందరికీ మనం అనుకున్నది నిజమే రోయ్, ఈయన దైవం అయిపోయాడు అన్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తా ఉంటే, నిజంగా నేను చనిపోయాను, లోపల నా సమాధి పెట్టి ఉందో ఒకసారి చూడండి అన్నాడు. అందరూ ఆశ్చర్యకరంగా లోపలికి వెళ్ళి ఆ కాఫిన్, చాలా ఖరీదైన సమాధి పెట్టి తయారు చేయించి ఒక బల్ల మీద పెట్టి ఉంచాడు. చూడండి, దానిలో జాన్ ఉన్నాడు అన్నాడు. వెంటనే ప్రజలందరూ వెళ్ళి ఆ సమాధి పెట్టిని చూస్తూ ఉంటే అందులో ఏమన్నా తెలుసా? సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి, బ్రాందీ బాటిళ్ళు ఉన్నాయి, ప్యాకాటకి సంబంధించిన ప్లేయింగ్ కార్డ్స్ అక్కడ ఉన్నాయి. పాపానికి వినియోగించే ప్రతి వస్తువు ఆ సమాధి పెట్టిలో పెట్టి సీల్ చేసేసి అందరిని అన్నాడు, చూడండి పాత జాన్ చచ్చిపోయాడు, ఇప్పుడు బ్రతుకున్నది క్రొత్త జాన్. ఈ చేంజ్ ఎందుకు వచ్చిందంటే, నా జీవితాన్ని ఎవరికి అప్పగించాను? క్రీస్తు ప్రభుకు అప్పగించాను. I have submitted my life into the hands of loving Savior who can change my life, who brought a great transformation, a phenomenal change in my life. నా జీవితంలో అసాధారణ రీతిలో మార్పును తీసుకొచ్చిన నా దేవునికి నా జీవితాన్ని అప్పగించాను అని ఆ వ్యక్తి సాక్ష్యం చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ నిలబెట్టి చెప్పిస్తే మీలో చాలామంది సాక్ష్యం చెప్పగలరు.
ఒకప్పుడు నా బ్రతికి ఇలాంటిదండి, భయంకరమైన వ్యక్తిని, కానీ ఈ రోజున యేసు ప్రభువు నన్ను మార్చాడు. నా జీవితంలో ఒక ఉద్యోగాన్ని దేవుడు తీసుకొచ్చాడు. పాలకొల్లులో ఒక రౌడీ షీట్, అతను ఏ విధంగా యేసు ప్రభువును అంగీకరించాడు. ఒకసారి ఒక ఛానల్లో, మన ఛానల్లో ఒక సాక్ష్యాన్ని పెట్టాం. ఆ సహోదరుడు ఆ ప్రాంతంలో భయంకరమైన వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు క్రూసేడ్కి వచ్చి దేవుని మాటలు విని, ఎక్కడో కొన్ని వేల మంది ప్రజలు నా గ్రౌండ్లో చివర తన బండి తీసుకొచ్చి అక్కడ ఆనుకొని దేవుని వాక్యం వినడం ప్రారంభించాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చినప్పుడు ఈ రోజున క్రీస్తు ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు. కారణం ఏంటో తెలుసా? ఒకనాడు గొంగళ పురుగు లాంటి జీవితాలు ఈరోజు ఎలా మారాయి? సీతాకోక చిలుకలా మారాయి. ఒకప్పుడు అనేక మందికి భయంకరమైన పరిస్థితుల్లో అనేక మందిని ఇబ్బంది పెట్టిన అనేక మంది జీవితాల్లో ఈ రోజున దేవుని చేతిలో వారు వాడబడడం ద్వారా ఆశీర్వాదకరమైన జీవితాలుగా వారు మారుతున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేస్తాను. ఆలోచిస్తావా? దేవుని క్రియలను ధ్యానం చేయండి. ఆ కార్యం ఇప్పుడే మొలుస్తుంది. అందును బట్టి మీరు దాన్ని ఆలోచించండి. నేను ఎడారుల్లో సైతం నదులను ఏం చేస్తున్నాను? నేను ప్రవహింప చేయించున్నాను. నూతన క్రియ జరిగించే దేవుడు. ఇదే కావాల్సిన ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ ఎ చేంజ్ ఫ్రమ్ ద లార్డ్, దేవునిలో ఒక మార్పు నీ జీవితంలో జరగాలని కోరితే, వ్యసనాల నుండి విడుదల పొందాలనుకుంటున్నావు కానీ ఎందుకో నీ శక్తి సరిపోవడం లేదు, త్రాగుడు నుండి విడుదల పొందాలనుకుంటున్నావు కానీ సాయంకాలం అయిపోయేసరికి ఆ భయంకరమైన వ్యసనం నిన్ను పట్టి లాగేస్తూ ఉంది. ఈ ఒక్కరోజు తాగేసి రేపటి నుండి మొత్తం మానేస్తాను అనుకుని ఎప్పుడెప్పటి నుంచో అలాగే ఆ ఒక్కరోజు అని సంవత్సరాలు దొరికిపోతున్నాయి. నీ కష్టార్జితం పాడైపోతుంది, నీ బిడ్డలు ఏడుస్తున్నారు, నీ భార్య దుఃఖపడుతుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ దేవుడు బాధపడుతున్నాడు నీ విషయంలో. ఒక పోర్నోగ్రఫీ చూడకూడదు అనుకుంటేనే ఈ ఒక్క వీడియో చూసేసి, ఈ ఒక్క వెబ్సైట్ చూసి నేను రేపటి నుంచి మరలా నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించేస్తానని ఎన్నో సంవత్సరాల నుంచి బహుశా పోర్నోగ్రఫీ అనే భయంకరమైన దృశ్యాలు చూడడానికి నీ జీవితం అలవాటు అయిపోయిందా? సెల్ ఫోన్లు చేతుల్లోకి వచ్చేసి ఈ రోజున పాపం మనిషికి బాగా దగ్గరికి వచ్చేసింది. ఏం చూడాలనుకుంటుంది? డబ్బులు ఉండాలే కానీ ఏం చూడాలనుకుంటుంది ఫోన్లో చూసే వెసులుబాటు మనిషికి వచ్చేసింది. చాలా జాగ్రత్త సుమా. ఈరోజు సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తుంటాయి. ఆర్ యూ ఫీలింగ్ అలోన్? డూ యూ వాంట్ ఎ డేట్? లేదా డేటింగ్ కావాలా? ఫ్రెండ్షిప్ కావాలా? మా దగ్గర చాలామంది రెడీ ఉన్నారు మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి, ఫోన్లో మాట్లాడడానికి అని ఒక నెంబర్ ఇస్తారు. పొరపాటును కనుక క్లిక్ చేశారు కనుక ఆ నెంబరు నాశనమే జీవితం. ఇబ్బంది పడతాం. ఫ్రెండ్స్ మార్కెట్లో దొరికే సరుకులా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దొరికే సరుకుల ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఈరోజు డేటింగ్ అనే కాన్సెప్ట్ చాలా మందిలోకి వచ్చేసి సరదాగా మాట్లాడదామండి. ఎవరో ఒక అమ్మాయి, ఎవరో ఒక అబ్బాయి, ఎక్కడో ఉంటాడు ముంబైలో, లేకపోతే ఎక్కడో ఉంటుంది అమ్మాయి కోల్కతాలో, సరదాగా మాట్లాడుకుందాం, ఆ తర్వాత చూద్దాం. కానీ చూడ్డానికి ఇంకా ఆ తర్వాత ఏం లేదు. నీ జీవితం అంతా కూడా వ్యసనాల బారిన పడి బంధకాల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం మనిషికి చాలా దగ్గరగా వచ్చేసింది. పాపం మనిషిని ఆకర్షిస్తూ ఉంది ప్రతి విషయంలో. అందును బట్టే మానవుడు దేవునికి ఆశీర్వాదం పొందలేకపోతున్నాడు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోవడానికి కారణం మనిషిలో ఉన్న పాపమే. అయితే దేవుని వాక్యం సెలవు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని చేస్తున్నాడు. వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, ప్రభు చేతిలో పెట్టి, ప్రభువా నా జీవితం బాగు చేసుకోవడం అయితే నా వల్ల కాదు, ఈ వ్యసనాల నుంచి విడుదల పొందడం నా వల్ల కావట్లేదయ్యా, ఈ త్రాగుడు నుంచి, అబద్ధాల నుంచి, జోదం నుంచి, మోసం నుండి, చూడకూడని భయంకర చూపుల నుంచి నా జీవితాన్ని నేను మలుచుకోలేకపోతున్నాను. బట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ మై లైఫ్. బాగు చేయండి ప్రభువా, నన్ను స్వస్థపరచండి ప్రభువా, నన్ను నిలబెట్టండి నాయన, నూతన మహిమతో నింపండి అయ్యా, నీతో సహవాసంలో ఆనందించాలని ఆశపడుతున్నాను, నీతో సహవాసం కలిగి ఉండి ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉండాలని కోరుతున్నాను, అపవాది చేతిలో కీలుబొమ్మగా నేను ఉండాలని ఇష్టపడడం లేదు నాయనని నీ జీవితాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువుకు అప్పగిస్తే, తమ్ముడు చెబుతున్నాను విను జాగ్రత్తగా, నీవు దీవెన పొందుతావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. నీ కుటుంబం నష్టాల పాలవడానికి కారణం బహుశా నీ అనాలోచిత నిర్ణయాలేమో. ఒకసారి ఆలోచించా. నీ తల్లి భయంకరమైన పరిస్థితుల్లో ఉండడానికి కారణం నీ అనాలోచిత నిర్ణయాలేమో, నీ పాపమేనేమో, నీ భార్య, నీ పిల్లలు ఆనందించకుండా అడ్డుకుంటుందేమో. రా, ప్రభు పిలుస్తున్నాడు ఉదయకాల సమయంలో. ఇచ్చే నీ జీవితం ప్రభు చేతిలో పెట్టాయి. ఆయన కన్నా నీ జీవితాన్ని బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. హల్లెలూయా. ఆయన కన్నా నీ జీవితాన్ని బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు.
అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత మామగారు ఇచ్చిన కారుతో అటు ఇటు తిరుగుతూ ఉంటే అరణ్యంలోకి వచ్చేసరికి ఒక చోట కారు ఆగిపోద్ది. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు దాన్ని బాగు చేయాలని, కానీ తన వల్ల కాలేదు. అలా వేచి ఉండి చాలామందిని ఆపుతారు. సార్ కొంచెం కారు పాడైపోయింది, బ్రేక్ డౌన్ అయింది, ఏమన్నా హెల్ప్ చేయగలరంటే వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు, ఏదో విధంగా పని చేస్తున్నారు, కానీ ఆ కారు అసలు స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇంకా పాడైపోయింది. ఆ సిచ్యువేషన్లో ఇంకొకరిని ఆపుదాం, అవ్వకపోతే మనం వేరే కారులో ఇంటికి వెళ్ళిపోతాం, తర్వాత ఎవరైనా వచ్చి కారు తీసుకొచ్చి బాగు చేస్తున్న ఆలోచనలో చివరిగా ఒక ఆయన వెళ్తుంటే సార్ ప్లీజ్ అని అడగగానే ఒక ముసలైన దానిలోంచి బయటికి దిగి వచ్చాడు. దగ్గర రాగానే అడిగారు, సార్ మా కారు పాడైపోయిందని. అంటే ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు బాగు చేయడానికి. 52 సెకండ్స్, 52 సెకండ్లు మాత్రమే, అంటే నాట్ ఈవెన్ 1 మినిట్, 1 నిమిషం కూడా కాదు, 52 సెకండ్లో కారు బాగు చేసి స్టార్ట్ చేయన్నాడు. కారు స్టార్ట్ అయిపోయింది. దగ్గరికి వచ్చి అడిగాడు, సార్ 52 సెకండ్లు మాత్రమే మీరు పనిచేసి కార్ స్టార్ట్ చేయంటే స్టార్ట్ అయిపోయిందండి, అసలు మీరు ఎవరు సార్, మీకు ఎలా తెలిసిందండి దీనిలో లోపం అంటే ఆయన చేతులు తుడుచుకుంటూ ఈ కార్ తయారు చేసిన నేనే అన్నాడు. ఐఎమ్ హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ అని ఆయన ఫోర్డ్ కంపెనీ ఫౌండర్, కార్లు తయారు చేసినాడు ఫస్ట్. అతడు ఈ కార్ చేసినాడు నేనే కాబట్టి ఇది ఎందుకు ఆగిపోద్దో నాకు తెలుసు, ఎక్కడ ఆగిపోద్దో నాకు తెలుసు, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో కూడా నాకు తెలుసాను. ఒక రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడంలో ఉండే ఆశీర్వాదం అలాంటిదే. ఒక గుండె నొప్పి వస్తే ఒక కార్పెంటర్ దగ్గరికి మనం వెళ్ళలేం. ఒక తలకాయ నొప్పి వస్తే ఒక టాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి సార్ ఏదో చూడండి అంటే ఏమంటాడు ఆయన, ఆ టాపీ పట్టురా 2 దెబ్బలు వేద్దాం అంటాడు పైన. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం, రైట్ డయాగ్నోస్ చేయగలిగే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ సమస్యకి ఏముంటుంది, పరిష్కారం ఉండదు. లేకపోతే సమస్య ఒకటైతే వేసే మందు వేరేది అయినప్పుడు సమస్యలు పెరుగుతాయే తప్ప సమస్యలు తరగవు. వై వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలంటే ఆయన మనల్ని కలుగు చేసిన దేవుడు కాబట్టి. హీ నోస్ యూ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. నీ గురించి ఆయనకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవరికి తెలియదు. నేను ఎలా బాగు చేయాలో, నిన్ను ఎలా నిలబెట్టాలో, పడిపోయిన నిన్ను ఏ విధంగా నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకోవాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టే ఇచ్చే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టావు, ప్రభు నిన్ను వాడుకుంటాడు, బలమైన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు సొలొమోను గారు అంటున్నాడు, దేవుని క్రియలను మీరు ఏం చేయాలా, ధ్యానం చేయాలి. ఎందుకు అంటే ఆయన చేసే క్రియలు ఎలాంటివి, నూతనమైన కార్యాలు కనుక. రెండవ మాట దగ్గరికి వద్దాం. చూడండి, బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని క్రియలు ఎలాంటివి